హింద్ కమాండోస్ జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎవరితో అగ్నివీర్ క్యాడెట్స్ ఎవరితో అగ్నివీర్ ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వీళ్ళకు గుడ్ న్యూస్ చెప్పింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చూసుకోండి, రిజర్వేషన్ ఫర్ ది రిటైర్డ్ అగ్నివీర్స్. ఎవరైతే అగ్నివీర్ 4 years చేసి రిటైర్ అయినారో వీళ్ళకు మనకు ఎస్ఎస్సి జీడీలో ఏదైతే పోస్టులు ఉంటాయో, సిఆర్పిఎఫ్ కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, అన్ని 7-6 కేటగిరీలో ఏదైతే ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వీళ్ళకు మనకు సెంట్రల్ గవర్నమెంట్ మనకు యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకు మనకు 3 points వీళ్ళకు బెనిఫిట్ చేయడం జరిగింది. ఇది ఎవరైతే రిటైర్డ్ అగ్నివీర్స్ అంటే ఎవరైతే అగ్నివీర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారో ఇప్పుడు ఈ 2026లో ఏమవుతుందంటే అగ్నివీర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ బ్యాచ్ వీళ్ళకు 22 నుండి ఇది అమల్లోకి వచ్చింది కదా అగ్నివీర్ స్కీము. 26లో లాస్ట్ డిసెంబర్ నవంబర్ లాస్ట్ వీళ్ళకు పోప్ జరుగుతుంది. అప్పుడు వీళ్ళకు 25% పర్మనెంట్ చేసి 75% వీళ్ళు బయటికి వదులుతారు కదా. ఆ 75%లో వీళ్ళు ఏమంటున్నారంటే రిజర్వేషన్ ఫర్ ది 50% ఆఫ్ ది వేకెన్సీస్. అంటే 50% ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ చేస్తున్నారు ఎవరితో రిటైర్డ్ అగ్నివీర్స్ ఉన్నారు. ఇది ఈ నోటిఫికేషన్కి కాదు, ప్రతి ఇప్పుడు నుండి ఏదైతే ఎస్ఎస్సి నుండి ఇప్పుడు నుండి ఏదైతే నోటిఫికేషన్స్ వస్తుందో ప్రతి నోటిఫికేషన్కి వీళ్ళు ఇలాగే చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 20,000 పోస్టులు. ఎన్ని వేల పోస్టులు ఉన్నాయి? 20,000 పోస్టులు ఉన్నాయి. ఆ 20,000కు గాను ఏమన్నారు వీళ్ళు? రిజర్వేషన్ ఫర్ ది 50%. 20,000 పోస్టులో 10,000 పోస్టులకు అగ్నివీర్కి రిజర్వేషన్ ఉంటాయి. ఏదైతే 10,000 పోస్టులు ఉన్నాయో ఆ 10,000కు ఓవరాల్ ఆల్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 10,000 పోస్టులకు పోటీ ఉంటుంది. అంటే చాలామంది చూసుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే వేకెన్సీస్ ఏమైతే తగ్గిపోతాయి, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ అయిపోతారు, కాంపిటీషన్ ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అవుతుంది, కట్ ఆఫ్ మరి ఇంకా ఎక్కువ అవ్వడానికి చాలా 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 ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏమన్నారంటే వీళ్ళు ఎవరితో అగ్నివీర్స్ ఉన్నారో, ఎవరితో అగ్నివీర్స్ చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేసి 25% పర్మనెంట్ కాలేదో 75% కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ లిమిట్ అంటే అప్పర్ ఏజ్ లిమిట్. ఇప్పుడు చూసుకోండి, మనం కానీ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేయాలంటే 23 years, దాంట్లో కొద్ది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు. తర్వాత అది కాకుండా వీళ్ళు 3 years ఇంకా ఎక్కువ చేస్తారు. తర్వాత ఇంకా ఏదంటే ఏజ్ ఆఫ్ ది రిలాక్సేషన్ 5 years బిహైండ్ అప్పర్ ఏజ్ లిమిట్. ఎవరితో ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్స్ ఇప్పుడు ఏదైతే 26 డిసెంబర్లో వీళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ చేసి 4 years కోర్స్ కంప్లీట్ చేసి బయటికి వస్తారు కదా, వీళ్ళకు 3 years కాకుండా 5 years ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు? 5 years ఇచ్చారు. అదే నెక్స్ట్ బ్యాచ్ నుండి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత థర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్, ద ఎగ్జామినేషన్ ఫర్ ది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామ్. అంటే ఎవరైతే అగ్నివీర్స్ ఉన్నారో వీళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఉండదు, పిఈటి ఉండదు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండదు. తర్వాత లాస్ట్కి వీళ్ళకు ఎగ్జామ్ మరి కండక్ట్ చేయరు. వీళ్ళకి ఎగ్జామ్ మరి ఉండదు. డైరెక్ట్గా వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో వీళ్ళు అగ్నివీర్గా సెలెక్ట్ అయిపోతారు. ఇది వీళ్ళు మనకు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి 21 జూలైన ఈ నోటీసు విడుదలైంది. 50% రిజర్వేషన్ ఉంటుంది, +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళకు ఫిజికల్ కానీ మెడికల్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఏముండదు. ఇది మనకు చూసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా 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 ఇది మనకు రిప్లై కింద మనకు లోక్సభలో మరి ఈ బిల్లు అనేది పాస్ అయిపోతుంది. తర్వాత మనకు ఇంపార్టెంట్ ఏమంటే చాలా ఇంపార్టెంట్, ఎవరైతే అగ్నివీర్ 4 years స్కీమే ఏం చేరాలి ఏం లేదనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా ఇప్పుడు నుండి ఏదైతే ఇప్పుడు ర్యాలీ మన రిజల్ట్స్ వచ్చాయో ఎవరైతే క్వాలిఫై అయినారో ఎవరైతే ఇంకా రన్నింగ్ మొదలు పెట్టలేదో ఖచ్చితంగా మీరు ఇప్పుడు నుండి రన్నింగ్ మొదలు పెట్టండి.
ఏదైతే మీ ర్యాలీ ఈవెంట్స్ జరుగుతాయో మనకు సికింద్రాబాద్ ఏఆర్ఓ, గుంటూరు ఏఆర్ఓ, విశాఖపట్నం ఏఆర్ఓ అతి త్వరలో సెప్టెంబర్ నుండి మనకు ర్యాలీస్ వచ్చేసి స్టార్ట్ అవుతాయి. అప్పుడు లోపల మీకు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు కానీ ఆర్మీలో జాయిన్ అయిపోతే 4 years తర్వాత పారామిలిటరీలో ఈజీగా జాయిన్ అయిపోతారు. ఎందుకంటే 50% రిజర్వేషన్ ఉంది కదా. ఇది ఫ్రెండ్స్ ఈ నోటీస్ గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఆ కామెంట్లో తెలపండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.